హైదరాబాద్ బోనాలు రావడానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలా ఏండ్ల క్రితము ఇక్కడ నుంచి సిపాయిలు యుద్ధం చేయడానికి ఉత్తర భారతం వైపు వెళ్ళారు. అప్పుడు ఇక్కడ ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిన సైనికులందరూ వాళ్ళ భార్య బిడ్డలు తల్లి తండ్రి అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నారు. వాళ్ళు వచ్చినప్పటికీ ఆ రోగం తగ్గి అందరూ క్షేమంగా ఉండడం చేత అప్పటి నుంచి అమ్మవారికి బోనాలు ఎత్తుతామని మొక్కుకున్నారు. అంటే ఊరి పొలిమేర దేవతకు ఎంత శక్తి ఉంది అని చెప్పడానికే ఈ బోనాలు ఉత్సవం. ఆ అమ్మవారు ఒక దిగ్బంధనం చేస్తుంది. అంటే ఏ గ్రామంలో ఏ క్షేత్రంలో ఆవిడ ఉంటుందో దాని 4 వైపులా దిక్కులకు ఆమె దిగ్బంధనం చేసి చెడు కానీ హాని కానీ దుర్మార్గం కానీ చెడు గాలులు కానీ ఇలాంటివి ఏవి కూడా రానియకుండా అందులోని ప్రజలను కుల మత భేద విచక్షణ లేకుండా కాపాడే మహాతల్లే అమ్మవారు. ఆవిడికి ప్రతి సంవత్సరం ఈ రోజున బోనాలు ఎత్తి ఆవిడ కృతజ్ఞతను తెలుపుకునే ఒక రకమైన భక్తి భావం బోనాలు. ఈ సంవత్సరం సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ప్రతి సంవత్సరం ఎలా ఉంటాయో అంతకన్నా అందంగానే ఉంటాయి. సౌకర్యాల గురించి మాట్లాడే అర్హత మనిషికి లేదు. ఇది భక్తి నాయన. దాన్ని మనం ఎలా ఉంది అని విమర్శించకూడదు. అద్భుతంగా ఉంది, దేదీప్యమానంగా.